సార్ నమస్తే అండి. నమస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా చాలా చోట్ల రప్ప అంటూ ఫ్లెక్సీలు పెట్టడం కానీ, అలాగే జంతు బలులు చేసి ఆ ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేయటం కానీ అసలు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని? రాక్షసుడు కనుక పుట్టినరోజు చేసుకుంటే ఏ రకంగా ఉందో ఆ రకంగా మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే చాలామంది ఎవరైతే ఆ రోజు చేసే అరాచకాలు మేము చూస్తూ ఉన్నాం. రపరప అయిందండి. పుట్టినరోజు అంటే ఎంత మనందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ మంచి హృదయంతో ఇక పువ్వో పుష్పమో ఏదో పండో ఇస్తారు. అంతేగాని ఈ రక్తాభిషేకం అని చెప్పేసి రక్తాన్ని ఫ్లెక్సీల మీద వేసి రఫా అని చెప్పేసి రక్తపతాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేసేటువంటి అరాచక శక్తుల్ని ఇవాళ మనం ఎదుర్కోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎంత దిగజారిపోయారంటే పుట్టినరోజు కూడా మరి రక్తాన్ని చూపించడం అంటే ఇలాంటి దళిద్రుల్ని అవసరమైతే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వీళ్ళని రాష్ట్ర బహిష్కరణ చేయాల్సిన ఆవశ్యకత చాలా అవసరంగా ఉందని సంగతి ఒక్కసారి నేను మీ ఆంధ్ర వాయిస్ టీవీ ద్వారా తెలియజేస్తున్నా. పోలీసు వారికి కూడా నేను హెచ్చరిక చేస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఉంటే రేపొద్దున మీకు కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఎంత గంజాయి బ్యాచి, నల్లమందు బ్యాచి, రకరకాలైనటువంటి బ్యాచి, ఇలాంటి బ్యాచీలందరినీ కూడా ఒక్కొక్కరిని వేరి ఈ రాష్ట్ర బహిష్కరణ చేయటమా లేదంటే తీసుకెళ్ళి జైలు వేయటం అనేది చేయాల్సిన బాధ్యత ఇవాళ పోలీస్ అధికారుల పైన కూడా ఉన్నదన్న సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మనకి ముందుగా తెలుసుది వర్షం వచ్చే ముందు ఏ రకంగా అయితే వాతావరణంలో చేంజెస్ వస్తాయో అదే రకమైన వాతావరణం ఇక్కడ కనపడతా ఉంది. ఇవాళ ఈ పుట్టినరోజు వంక పెట్టుకొని అరాచక శక్తులు అన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరు మాటలు కాదు చేతల్లో చూపించాల్సిన బాధ్యత మీకు కూడా ఉందని చెప్పేసి ప్రజల తరపున నేను మాట్లాడుతూ ఉన్నా. అంటే ఎందువల్ల అంటారు ఇంత పేటరేగిపోవడానికి గల కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటల వల్లే వీళ్ళు ఇంత రెచ్చిపోతున్నారు అనుకోవచ్చు అంటారా? మనమే అధికారంలోకి వస్తాం, 2 నెలల్లో అందరినీ జైల్లో వేస్తాను అంటూ మరి ఆయన చేస్తున్న వ్యాఖ్యల వల్లే వీళ్ళందరికీ ఇట్లా రెచ్చిపోవడానికి గల కారణం అంటారా? మీరు రెచ్చిపోండి అంటూ ఆయన అయితే కనుక నేను వస్తేనే రప్ప అంటున్నాను, దాంట్లో తప్పే ఉంది అంటూ ఆయన చెబుతున్న మాటల వల్లే ఇలా రెచ్చిపోతున్నారు అనుకోవచ్చు అంటారా? 100% మీరు చెప్పిన దాంట్లోనే మీరు వేసినటువంటి క్వశ్చన్లో ఆన్సర్ ఉంది. వాళ్ళు ఎందుకంటే నేను చూశాను గతం ఈ సాక్షి పేపర్లోనే అమెరికాలో ఇప్పుడు ఎలక్షన్ పెడితే 175 సీట్లు జగన్కి వస్తాయంట. అట్లా చెప్పి రాపిచ్చి రేపు మనమే వస్తున్నామని చెప్పేసి ఎవరైతే ఈ గోండాలు రౌడీలు అరాచక్తులు ఉన్నాయో దేశ ద్రోహులు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా అది ఆసరాగా తీసుకొని రెచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అలాగే జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళందరినీ అవసరమైతే మనం ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలతో ఉండాలి. ఇవాళ మనం చూసాం గుంటూరులో పెమసాని గారు మరి 5 బ్రిడ్జీలను తీసుకొచ్చి ఇక్కడ బాగా డెవలప్ చేయాలి గుంటూరు పట్టణాన్ని అంటే ఇవాళ ఒక బ్రిడ్జి కడతా ఉంటే దాన్ని ఏ రకంగా చెడగొట్టాలనేటువంటి దానికి మరి ఇక్కడ మన మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అంటే మోదు వేణుగోపాల్ రెడ్డి మరి డబ్బాలు కొట్టేటువంటి అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా చేరి అలాంటి వాళ్ళకి అరాచక్తులందరూ అండగా ఉండటం వల్లే ఇవాళ గుంటూరు పట్టణంలో దేశ అభివృద్ధిని ఆపుతున్నట్టు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కానీ పోలీస్ అధికారులు కానీ అప్రమత్తతగా ఉండాలని చెప్పేసి మీరు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మళ్ళీ రాష్ట్రంలో అరాచకం పెరిగిపోతుంది, ఇది కంట్రోల్ చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతుంది అంటూ వస్తున్న వార్తల్లో నిజాలు ఎంత ఉన్నాయి అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు జనంలో కూడా ఏమైపోయిందంటే బాబు గారు అంటే ఎంతసేపు శాంతి అంటారు. ఈయనంతా కూడా మహాత్మా గాంధీ టైపు. ఇవాళ నేతాజీ చంద్రబోస్ లాగా ఉండాలనేది అనేది అందరి అభిప్రాయం. కాబట్టి ఆ దిశగా పనిచేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే నిన్న మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఇది ఒక్కసారి మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆతిథ్య యోగినాథ్ గారు ఉన్నారు. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా కావాలి. నిజంగానే అలాంటి ఎవరైతే అరాచక్తులు ఉన్నారో బుల్డోజర్లు పెట్టి వాళ్ళ ఇల్లు అన్నీ కూడా మరి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అది తప్పే, కానీ చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. కాబట్టి ఎవరైతే ఇలాంటి నేరస్తులు ఉన్నారో అలాంటి వాళ్ళకి మరి ఆతిథ్య యోగా ఆ రోజు ఆయన మరి శాంతపరుడు అయినా కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది?
మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వాలంటే చేయాల్సి వచ్చింది. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అదే దిశగా మనం కూడా చేయాల్సిన బాధ్యత ఉంటే, కొంతమందిని కనుక చేసినట్టయితే మొత్తం సెట్ అయిపోద్ది. కాబట్టి మనకు తెలుసు, క్లాసులో ఎవరైనా చెడగొట్టే పిల్లాడు ఉంటే టీచర్ కనుక ఏ రకంగా దాన్ని తప్పురా అని చెప్పి మిగతా వాళ్ళందరికీ ఎట్లా నేర్పుతారో అలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది, అలాగే పోలీస్ అధికారుల పైన ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తరచూ పులివెందుల పర్యటన వెళ్తున్నారు. ఎందువల్ల అంటారు, అక్కడికి వెళ్ళటమే కాదు, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా దర్బార్ అంటూ ఒకటి పెడుతున్నారు. ఎలా చూడాలంటారు అసలు ఈ పరిణామాన్ని? మార్పు చెందిన మనిషిగా చూడాలంటారా, లేదంటే కనుక పులివెందుల్లో కూడా పట్టుకోల్పోతున్న వ్యక్తిగా చూడాలంటారా ఆయన్ని? ఇక్కడ రెండు ఉన్నాయండి. మీరు అడిగిన క్వశ్చన్కి అంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈయన ఎలక్షన్ 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడెక్కడైతే డబ్బులు కాజేశాడో అవన్నీ కూడా మరి దాచిపెట్టినటువంటిది పులివెందుల ప్రాంతం. కాబట్టి ఆ డబ్బులు సరిగ్గా ఉన్నాయా పోయినా చూసుకుంటా కూడా పదాకు పులివెందులు వెళ్తారనే దానికి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే చాలా డబ్బు మనం చూసాం, ఇంతకుముందు కూడా కంటైనర్లు కూడా మరి అక్కడి నుంచే వెళ్ళినాయి అని చెప్పేసి మనందరం కూడా గతంలో చూసాం. కంటైనర్లు ఏదో ఊరకు వచ్చినాయి, ఊరకు పోయినాయి అని చెప్పేసి తూతూ మాత్రం చేశారు అప్పుడు ఉన్నటువంటి అధికారులు. కాబట్టి వాటి కోసమే ఎక్కువగా వెళ్తున్నాడు అంటే ఒకటి. రెండోది బీటెక్ రవి గారు వల్ల మనం చూసాం, ఎంపీపీ ఎప్పుడైతే గెలిచిందో మిగతా నాలుగు మండలాల్లో ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రతి గ్రామం కూడా గ్రామం మొత్తం టీడీపీ పార్టీలోకి వస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ టీడీపీ పార్టీకి వస్తున్నారు. ఈ రకంగా అన్ని గ్రామాలన్నీ కూడా మారిపోతే మరి అప్పుడు ఎట్లా గెలుస్తాడు? అట్లాగే ఆటోమేటిక్గా కడప పట్టణంలో కూడా మారిపోతారు. కాబట్టి ఇవాళ అందరం కూడా ఇవాళ రేపు రాబోయే కాలంలో ఆ కడప మన జిల్లా ఉంది చూశారు, మొత్తం తెలుగుదేశం పార్టీకి వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక ఆయన ఎన్ని ప్రదక్షిణలు చేసినా, ఎన్ని చర్చిల చుట్టూ తిరిగినా, ఎన్ని దేవాలయాల చుట్టూ తిరిగినా ఇంకా ఆయన ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ పులివెందులు గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే బీటెక్ రవి కంకణం కట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన పెట్టిన హింసలు ఎవరిని పెట్టలా మన రాష్ట్రంలో. కాబట్టి మరి వాళ్ళ భార్య కూడా ఎందుకు వచ్చింది? ఎప్పుడు ఇంట్లో ఉండేటువంటి అమ్మాయి కూడా బయటకు వచ్చిందంటే అతను పెట్టినటువంటి బాధల్ని భరించలేక. కాబట్టి వాళ్ళందరూ కూడా బీటెక్ రవి గారు ఎమ్మటే ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో బీటెక్ రవి గారికి టికెట్ ఇవ్వాలి. ఆయన రేపు ఎమ్మెల్యేగా గెలిచి మరి పులివెందుల నుంచి వెళ్తారని చెప్పేసి మీ ఆంధ్రవాయిస్ ద్వారా ప్రజలందరికీ ప్రజలు నా అభిప్రాయం ఒక్కటే కాదండి, అక్కడ ఉన్నటువంటి కడప ప్రాంతంలో మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, కడపలో కూడా చాలామంది మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అంతకుముందు మమ్మల్ని చంపుతామని భయపెట్టేవాళ్ళండి, భయపెట్టి మా చేత ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి ఇవాళ మాకు తెలుగుదేశం వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నాం, కాబట్టి మేము తెలుగుదేశానికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇవాళ చెప్తున్నారు సంగతి. ఒకసారి మీ ఆంధ్ర వాయిదా తెలియజేస్తున్నా. రేపు రాబోయే కాలంలో పులివెందులు కూడా కూటమి ప్రభుత్వం కింద వస్తుందని చెప్పేసి ఆంధ్ర వాయిదా తెలియజేస్తున్నాం. ఇది ప్రజల కోరిక అని కూడా తెలియజేస్తున్నాం. అంటే ప్రజా దర్బారు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కష్టమంతా వృధా అనుకోవచ్చు అంటారా? ఇక ఏమంటే గతంలో ప్రజా దర్బారు పెట్టాడు, ఎప్పుడైనా మాట్లాడా? ఇవన్నీ ప్రజలు తెలుసు. ఆ ప్రజా దర్బార్కి కూడా ఇతను చెప్తే పని అవుద్ది, అక్కడ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే బీటెక్ రవి గారి చేస్తే అవుద్ది పని, అంతేగాని పులివెందుల్లో ఈయన ప్రజా దర్బార్ పెట్టినా ఉపయోగం ఉంది. ఎందుకు వెళ్తాను? ఇంకా నేను నా పని కాబట్టి నేను వెళ్ళను కదా. కాబట్టి రేపు రాబోయే కాలంలో పులివెందుల్లో కూడా ప్రజా దర్బార్కి ఎటువంటి అవకాశం ఉండదు. ఈయన డబ్బులు ఇస్తాడా, లేకపోతే ఈయన సహాయం చేస్తాడా? ఈయన చేయడు కదా. ఆఫీసర్లు చెప్పాలి. ఆఫీసర్లు ఎందుకు చేస్తారు? నీకు చేయరు. కాబట్టి బీటెక్ రవి గారికి చెప్పినట్టు చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా మీ ఆంధ్ర వాయిస్ ద్వారా నేను చేతులు దండం పెట్టి చెబుతున్నా, మీరందరూ కూడా బీటెక్ రవి గారికి అండగా ఉండండి. బీటెక్ రవి గారు మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన పులివెందులు అనేది మన రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేసేదానికి చంద్రబాబు సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ దిశగా పనిచేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాం.